నిజామాబాద్ జిల్లా బీంగల్లో ఫ్లెక్సీ రగడ ఓ షాప్ ముందు పెట్టిన ఫ్లెక్సీని 3 రోజుల తర్వాత తొలగించారు షాప్ యాజమాని. ఫ్లెక్సీ తొలగించడంతో షాప్ యాజమానిపై ఓ వర్గంకి చెందిన కొందరు వ్యక్తులు దాడికి వచ్చారు. షాప్ యాజమాని తనపై ఓ వర్గం వారు దాడి చేశారని స్టేషన్లో ఫిర్యాదు చేశారు. షాప్ యాజమానికి మద్దతుగా మరొక వర్గం వారు దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ధర్నా చేస్తూ డిమాండ్ చేశారు. వెళ్తున్నాయంటే రానున్న రోజులలో మరి ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న భీమ్గల్ మరో భయం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సోదరులారా, హిందువులందరికీ కూడా నేను ఈ వేదిక నుంచి నేను తెలియజేసేది ఏంటంటే, మనం ఒక్కటై హిందువుల ఐక్యత కనుక చూపించుకోకపోతామంటే రానున్న రోజులలో హిందువులకు ప్రాణమాన అన్నిటికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ ఇష్యూ పైన కూడా పోలీసు వారు తక్షణమే చర్యలు తీసుకొని దుండగుల పైన కఠిన చర్యలు తీసుకొని కఠిన కేసులు కట్టాలని చెప్పేసి భీమ్గల్ పట్టణ మరియు భీమ్గల్ మండలంలోని హిందువులందరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షాప్ పక్కన రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తున్నారు. దీనిని 3 రోజులు దాటిన సందర్భంగా నిన్న 2/4/25 రాత్రి 8:45 భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షాప్ ఓనరు దడివి లక్ష్మీ నారాయణ గారు ఆ ఫ్లెక్సీ తీసివేయగా ఫ్లెక్సీలో ఉన్న కొంతమంది వ్యక్తులు దానిని ఎందుకు తీసేవాలని మనసులో పెట్టుకొని అతనిపై దాడి చేయడం జరిగింది. దీని ఫిర్యాదు మేరకు 4 మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో భాగంగా మొదట 4 మీద కేసు చేసినాం, కానీ ఇంకా వ్యక్తులు అందులో ఉన్నారని మా దృష్టికి వచ్చింది. కాబట్టి వారి మీద కూడా చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నాం. భీమ్గల్ పట్టణంలో అనుమతులు లేని ఫ్లెక్సీలు పెట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం. దీనికి మేము మున్సిపల్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం.